ఇంత టైట్గా ఉంటే ఇంజెక్షన్ ఎలా ఇస్తాను? ప్రెగ్నెన్సీలో ఈ చిన్న టిప్ గుర్తుపెట్టుకోండి. టీడీ ఆర్ టీడాప్ బూస్ట్రిక్స్ అంటాం కదా, ఈ ఇంజెక్షన్స్ యూజువల్గా డెల్టాయిడ్కి ఇస్తాం, చేతికి ఇస్తాము. ఇక్కడ మనకి ఫ్యాట్ తక్కువ ఉంటుంది, బ్లడ్ సప్లై బాగుంటుంది, సో దట్ ఈ వ్యాక్సిన్ అబ్జార్ప్షన్ బాగుండి ఎఫికసీ బాగుంటుంది అన్నమాట. వ్యాక్సిన్ అనేది బాగా పనిచేస్తుంది. సో ఎప్పుడూ కూడా ఈ టీడీ, టీడాప్, నెక్స్ట్ హెచ్పివి వ్యాక్సిన్ కూడా డెల్టాయిడ్కే ఇస్తాము ఫర్ సేఫ్టీ యాజ్ వెల్ యాజ్ ఎఫికసీ. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చాలా మంది పాపం టైట్ స్లీవ్స్ అవి వేసుకొచ్చి ఇబ్బంది పడుతున్నారు. సో దానికోసం ఇన్ఫర్మేషన్ అనమాట. మక్కకు చేశానా? అదే ఇంజెక్షన్ అమ్మాయి మంచి డౌట్ అడిగింది. లాస్ట్ టైం నీకు చేసింది ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్. కొంతమందికి ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ పెడతాం కదా కొంచెం సపోర్ట్కి, అవి ఏమంటే బటక్కే ఇస్తాము. ఎందుకంటే అవి కొంచెం ఆయిలీ ప్రిపరేషన్స్ ఉంటాయి. సో బటక్లో ఏంటంటే గ్లూటియల్ మజిల్ లార్జ్ మజిల్ కదా, సో ఈ ఆయిలీ ప్రిపరేషన్ ఆ మజిల్లో కొంచెం డిస్ట్రిబ్యూట్ అయ్యి స్లోగా రిలీజ్ అవుతుంది. ఆ డ్రగ్ లెవెల్ అలా సస్టైన్గా రిలీజ్ అవుద్ది అన్నమాట. సో అక్కడ చేయడం వల్ల ఏంటంటే కొంచెం పెయిన్, యాప్సిస్ ఫార్మేషన్ కూడా తగ్గుతుంది. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వ్యాక్సిన్స్ ఆర్ ఫర్ డెల్టాయిడ్, ప్రొజెస్ట్రాన్, ఈ డిపోట్ ఇంజెక్షన్స్ అన్నీ ఫర్ గ్లూటియల్ రీజన్.